ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనము బెల్లంపల్లిలోని పోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే చేసాము. తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత సైడ్ పిల్లలని చెప్పి లేకపోతే పోషమ్మలని చెప్పి చాలా వరకు అయితే జరుపుకుంటూ ఉంటారు. మన ఇళ్లలో జరిగే పెళ్లిళ్ళకు కూడా మొట్టమొదటిగా వచ్చి పోషమ్మ తల్లికి మొక్కడమే ఇక్కడున్న ఆనవాయితీ. తరతరాలుగా అయితే నేను చూస్తున్నాను. ప్రతి ఆదివారం చూసుకున్నట్లయితే చాలామంది అయితే జనాలు ఇక్కడికి వస్తూ ఉంటారు, పోషమ్మ తల్లిని అయితే మొక్కుతూ ఉంటారు. సో ఇక్కడ మొక్కిన తర్వాతనే మనకి ఎల్లారం టెంపుల్కి అయితే వెళ్ళడం కూడా జరుగుతుంది ఎవరైనా సరే. సో మీరు ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఈ పోషమ్మ తల్లి టెంపుల్ని విజిట్ చేసినప్పుడు మీ మనసు ఆహ్లాదంతో చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది అయితే కోళ్ళు మేకలు కోసుకొని అయితే వండుకొని అయితే తింటారు, మంచిగా వన భోజనాల టైప్ కూడా. సో మీలో ఎంతమంది ఇప్పటిదాకా ఈ టెంపుల్ని విజిట్ చేశారు అండ్ ఈ విధంగా వనభోజనాల టైప్ అయితే వండుకొని తిన్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో లెట్ మీ నో ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. బెల్లంపల్లిలో ఇంకా ఎలాంటి ప్లేసెస్ వీడియో తీయాలో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను తప్పకుండా వెళ్ళైతే ఆ వీడియోలు అయితే తీసుకొస్తాను. మనం బెల్లంపల్లి టౌన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చే మొట్టమొదటి టెంపుల్ ఈ పోషమ్మ తల్లి టెంపుల్ అండి. ఈ వీడియోని మన బెల్లంపల్లిలో ఉన్న మీ బంధుమిత్రులతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.